యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చౌటుప్పల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కండర క్షీణత బాధితులకు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ నారాయణపురం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భావి భారత భావి తెలంగాణ ఉజ్వల భవితకు యువతకు దిక్సూచి మునుగోడు అభివృద్ధి ప్రదాత మన ఆత్మీయ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి 57వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు రంగరంగ వైభవంగా చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. చౌటుప్పల నారాయణపురం మండలాలకు సంబంధించి ప్రజాప్రతినిధులం ముఖ్య నాయకులు వివిధ రంగాల ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే ఈ మధ్యాహ్నం వరకు అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కావచ్చు, వితరణ కార్యక్రమాలు కావచ్చు, కేక్ కటింగ్ కావచ్చు, అదే విధంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. రాజన్న గారి జన్మదినం అందరికి ఒక పండగ రోజుగా ఈ రోజు ఒక పండగ వాతావరణంలో ప్రతి కార్యకర్త ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జన్మదినం సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు దైవ సన్నిధిలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఏదైతే భగవంతుడి ఆశీర్వాద బలంతో అందరు మనసుల్లో ఒకే ఒక కోరిక ఉంది, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాలి, భావి భారత భావి తెలంగాణకు ఒక దిక్సూచిగా ముందుకు వెళ్ళాలి, ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి, మా మునుగోడు గడ్డకు ఒక మంత్రి పదవి రావాలని అందరిలో మనసుల్లో ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష తప్పకుండా త్వరలో 2 వారాల్లో నెరవేరుతుందని అందరు మనసుల్లో ఉంది. ఆ దేవదేవుడు కూడా అవకాశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతోటి అత్యున్నత స్థాయికి చేరుకొని మరింత మెరుగైన సేవలు అందించాలని అందరం కూడా కోరుకుంటూ